ఎట్టి పూజాదులను అవసరం లేదు. ఆ నిరాకారమైన ఆ బ్రహ్మస్వరూపము సమస్త ప్రపంచాన్ని వెలిగింపజేసేటువంటి శుద్ధ జ్ఞాన స్వరూపమైన బ్రహ్మస్వరూపానికి ఏ పూజలు పురస్కారాలు ఇప్పుడు మనం దేవుళ్లకు ఆమెది ఇవి చేస్తామే అవన్నీ ఆయనకు అక్కర్లేదు. ఎంతకని చేస్తావు? అఖండమైన ఉండేటువంటి వాడికి ఎట్లా పూజ చేస్తావు? ఏ పక్క పూజ చేస్తావు? ఏ పక్క అభిషేకం చేస్తావు? అనంతమైనటువంటి జ్ఞానస్వరూపుడు ఆ పరమాత్మ. పరమాత్మ యొక్క సహజ ధర్మములను ఈ పరిమిత భాషలో నిర్వచింప శక్యం కాదు. ఆత్మ అనంతమైనది. ఆ పరమాత్మ ఆయన గొప్పతనాన్ని మనం మన మాటలతో వర్ణించడానికి సాధ్యం కాదు అంటాడు. అంటే ఎందుకు మనం ఏదో చిన్న వస్తువులను, చిన్న మనిషిను, చిన్న విగ్రహాలను అయితే వాడిని వర్ణించడానికి వీలైంది. ఏ అఖండ రూపమైనటువంటి సర్వవ్యాపకంగా ఈ జగత్తునంతా తన యందు గుర్తించి లయింపజేస్తుండేటువంటి ఆ జ్ఞాన స్వరూపమైన ఆ పరమాత్మను ఏమని వర్ణిస్తాం? ఏమని పూజ చేస్తాం? అభిషేకం చేస్తావా? పూలు పెడదావా? ఎక్కడున్నాడని అనంతమై సర్వవ్యాపకం కావడం. ఎక్కడని పూలు పెడతాం? ఏమని పూజ చేస్తాం? ఏమని చేసేది నేనేం చేయలేను అంటున్నాడు. అజమనిద్రమ స్వప్నమనామరమ రూపకం సకృతి భాతం సర్వజ్ఞం నోపచారం తదంచనం. అటువంటి జ్ఞానస్వరూపమైన పరమాత్మవే నీకు. అటువంటి పరమాత్మవైన నీకు పూజలు చేసేదా? అభిషేకం చేసేదా? నైవేద్యం పెట్టేదా? ఏమని చేయగలను? అనంతమైన స్వరూపం కలిగిన వాడివి కదా అంటున్నాడు. గౌడపాదుడు ఈ శ్లోకంలో ఆ పరమాత్మను పదములతో సూచించుటకు ప్రయత్నించుచున్నాడు. వేదాంత గ్రంథంలో ఆ ఆత్మ సూచింపబడుచున్నదే కానీ నిర్వచింపబడలేదు. ఆయన గౌడపాదుడు అందరికీ తెలియవాలని పరమాత్మ స్వరూపము ఎవరికి తెలియకుండానే దాటిపోకూడదని కొంచెం కొంచెం మన మాటల్లోకి తెచ్చి చూపుతున్నాడు. ఆ మాటల్లోకి చెప్పి చూపుతున్నాడే కానీ నీ అనుభవానికి వచ్చిందా అంటే అనుభవానికి రాలేదు. తెలుసుకుంటున్నావు ఇటువంటి వాడు కదా పరమాత్మ, ఇటువంటి వాడు కదా పరమాత్మ అని తెలుసుకుంటున్నావు. మన మాటలతో చెప్పి మనకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు కాబట్టి ఇప్పుడు తెలుసుకుంటున్నామే కానీ బ్రహ్మమాత్రంగా నిలవగలుగుతున్నాము. అది నిలవాలంటే ఆ సాధన చేసి బ్రహ్మమాత్రంగా నిలబడిన వాడికి ఆ అనంతమైనటువంటి స్థితిని తాను పొందగలుగుతాడు. అజం అంటే జన్మ లేనిది, మార్పు లేనిది అనగా జన్మ లేనిది అనే కదా భావం. మరి అజం అంటే పుట్టనిది, ఎప్పటికీ ఉండేటువంటిది. అంటే పుట్టుక ఉంది అంటే ఇంకొకప్పుడు లేకుండా ఉండి ఇప్పుడు పుట్టడం అవుతుంది. అసలు పుట్టుకే లేనిది అంటే ఎప్పటికీ ఉండేటువంటి వాడు అజము. ఆ పరమాత్మ సదా సమమైనది, అది ఎట్టి పరిణామమును పొందదు. అది అంతటా నిండి ఉండేటువంటి ఆ పరమాత్మ మనం అనుకున్న రూపాలు, మన దేహానికి ఉండేటువంటి పరిణామాలు ఆ పరమాత్మకు ఉన్నాయని చూపిస్తామా అంటే ఎట్లా చూపగలను? అఖండమైనటువంటి వాడు కదా పరమాత్మ. అనిద్రం, నిద్ర లేనిది. నిద్ర అనగా మనం అనుభవించు సుషుప్తి అని అర్థం చేసుకోకూడదు. ఇట్టి అర్థమనే కొంతమంది పండితులు చెప్పుట చేత అది పిచ్చి నమ్మకాలు గలవారు అంటున్నారు. పరమ గురువులు నిద్రపోరు, విశ్రాంతి తీసుకున్నారు అని వారి నమ్మకం. మన నిద్రకే పోల్చుకొని సామాన్యమైనటువంటి వాళ్ళు అనిద్రము అంటే నిద్ర లేనటువంటి వాడు పరమాత్మ అంటే మన నిద్రకే పోల్చుకొని మహాత్ములైనటువంటి వాళ్ళు నిద్రపోరు అనుకుంటూ ఉంటారట. ఇట్టి భావంతో నిద్ర అని ఈ పదం ఇచ్చడం ఉపయోగింపబడలేదు. అదే నిద్ర అంటే ఇక్కడ వేరే విషయం చెప్పబడింది. భౌతిక దేహము
భౌతిక పరిధిలో పనిచేయుచున్నంతసేపు మరలా కొంత తేరుకొనుటకి తప్పక నిద్రపోవలేదు. అది ఆ భౌతిక దేహము మళ్ళా తెల్లవారి పని చేసేదానికి కొంత శక్తి ఉండవాలి కదా. సగనే తెల్లవారు మేలుకుంటే మళ్ళా తెల్లవారు లేచేదానికి పనులు చేసుకోవడానికి శక్తి ఉండదు కదా. అందుకై కొంతసేపు నిద్ర అనేది పెట్టాడు దేవుడు. ఆ నిద్ర పోతే మళ్ళా రేపటికి శక్తి గుంజుకొని రేపటి మళ్ళా పనులు చేయగలుగుతాం. పరమాత్మ అనిద్రం. నిద్ర లేనిది అనగా సుషుప్తిలో ప్రాజ్ఞుడు అనుభవించు కారణ శరీరము లేనిది అని భావం. నిద్ర లేనిది అంటే అర్థం ఏంటంటే కారణ శరీరం, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, జాగ్రత్త స్వప్నం సుషుప్తి, ఈ మూడు ఉన్నాయే. ఈ మూడు మనిషికి ఉన్నాయి. మనిషి పొద్దున కొంతసేపు మేలుకుంటాడు, కొంతసేపటికి కళల్లోకి పోతాడు, నిద్రలోకి పోయినప్పుడు కళల్లోకి పోతాడు, మళ్ళీ కొంతసేపటికి గాఢ నిద్రలోకి పోతాడు. ఈ దశలన్నీ, ఈ మూడు దశలు ఈ మానవుడికి ఉన్నాయి. కానీ నిరాకారమై సర్వవ్యాపకమైన ఆ బ్రహ్మస్వరూపము అది ఎప్పటికీ దానికి ఈ అవస్థలు, మూడు అవస్థలు అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తులు అనే మూడు అవస్థలు ఆ జ్ఞానస్వరూపమైన ఆ పరమాత్మకు లేవు. ఆయన ఎప్పుడూ జ్ఞానస్వరూపమై స్వప్రకాశంగా ప్రకాశిస్తూ ఉంటాడు. అసలు మనలో చెప్పేటువంటి జ్ఞానస్వరూపుణ్ణే అంటే అంతమైన జ్ఞానస్వరూపుణ్ణి అట్లా పెట్టు. మనలో చెప్పేటువంటి జ్ఞానస్వరూపుడే జాగ్రత్తను చూస్తూ ఉన్నాడు, స్వప్నం వస్తే స్వప్నాన్ని చూస్తున్నాడు. గాఢ నిద్రపోయినామనుకో హాయిగా నిద్రపోయినాను అని నిద్రను కూడా చూసినాడు. కాబట్టి మనలో ఉండేటువంటి ఈ చిన్న జ్ఞానస్వరూపమైన పరమాత్మే ఈ వ్యక్తిగా ఒక వ్యక్తి మనిషిలో ఉండేటువంటి పరమాత్మే ఆ మూడు అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తులకు మూడిటికి అతీతంగా ప్రకాశిస్తూ ఉంటే అఖండమైనటువంటి సర్వవ్యాపకమైన ఆ బ్రహ్మానికి జాగ్రత్త స్వప్నం సుషుప్తి మూడు ఈ అవస్థలు ఆ బ్రహ్మానికి ఉంటాయా? ఉండవు. అనంతమైనటువంటి వాడు నిరంతరము ఏకంగా జ్ఞానస్వరూపమై స్వప్రకాశంగా ప్రకాశించేటువంటి వాడు ఆ పరమాత్మ స్వరూపుడు అని. నిద్ర అనే పదము అజ్ఞానం అనే అర్థంలో కూడా ఉపయోగింపబడినది. అజ్ఞానము అనేటువంటిది కూడా అంటే నిద్ర అంటే అందరికీ పరమాత్మ జ్ఞానం ఉండదు కదా. మనం అంటే విచారిస్తున్నాం, కొంతవరకు పరమాత్మని గురించి మనం తెలుసుకున్నాం. అందరూ ఇంకా ఎంతమంది లేరు ప్రపంచంలో, వాళ్ళందరికీ పరమాత్మ జ్ఞానం ఉందా? పరమాత్మ జ్ఞానం లేని అజ్ఞానం ఉంది కదా. అంటే లేదు కాబట్టి ఏముంది వాళ్ళ దగ్గర అంటే పరమాత్మాన్ని తెలుసుకొని అజ్ఞానము. ఆ అజ్ఞానాన్ని నిద్రగా పోల్చినారే కానీ నిద్ర అనేగడే కాదు ఉంటాడు. ఆత్మ శుద్ధ జ్ఞాన స్వరూపం ఒకటి చేత ఆత్మజ్ఞాన సమయంలో అజ్ఞాన చిహ్నంలో కొంచెం కూడా మిగిలి ఉండదు. ఆత్మ శుద్ధ జ్ఞాన స్వరూపం ఒకటి చేత ఆత్మజ్ఞాన సమయంలో అంటే అనుభవ సమయంలో అజ్ఞాన చిహ్నములు కొంచెము కూడా మిగిలి ఉండదు. అజ్ఞాన చిహ్నములు, అజ్ఞాన చిహ్నములు అంటే దేహం నేను, ఇంద్రియాలు నేను, ఈ పిల్లలు నా వాళ్ళు, ఈ డబ్బు నాది, ఇల్లు నాది, ఇదంతా కూడా అజ్ఞాన చిహ్నం. ఇటువంటి అజ్ఞానము మనం గాఢ నిద్రపోతామనుకో, కళలు కూడా లేనటువంటి నిద్రలోకి పోయినామనుకో, అట్లాంటప్పుడు ఈ ప్రపంచము ఈ అజ్ఞానంతో కూడినట్టు ఉన్నాయే ఇవేమీ అక్కడ ఉండవు. హాయిగా జ్ఞానస్వరూపమైన పరమాత్మ, ఆ పరమాత్మ ఆయన నిద్రపోయేవాడు కాదు కాబట్టి జ్ఞానమాత్రంగా నిలిచి ఉన్నాడు. నీ నిద్రలో కూడా నీ నిద్ర ఆయనకు సంబంధం లేదు. నువ్వు నిద్రపోయినావు, నీ నిద్రను చూస్తూ ఉన్నాడు అంటే తెలుసుకుంటున్నాడు. అంటే నా నిద్రను తెలుసుకుంటున్నాడంటే ఆయన నిద్రపోతే ఇంకెవరు తెలుసుకునేందుకు? అట్లా లేకుండా నా నిద్రను తెలుసుకుంటూ నా జ్ఞానస్వరూపమైన పరమాత్మ
మేలుకొనే ఉన్నాడు. అది అజమనిద్రమ స్వప్నమనామకమ రూపకం అంటే ఈ మనకు ఉండేటువంటి లక్షణాలు ఉన్నాయే, నిద్రపోవడము, కళలు పోవడము, ఆ విధంగా మేలుకు ఉండడం, ఇటువంటివి ఆ పరమాత్మకు లేవు. ఆ పరమాత్మ ఎప్పుడు కూడా ప్రకాశ స్వరూపుడై, ఏం ప్రకాశం? ఏమైనా లైట్లు వేసుకున్నారా? ఆ ప్రకాశం అంటే జ్ఞాన ప్రకాశము. ఆ జ్ఞానం అనే ప్రకాశంతో ప్రకాశిస్తూనే ఉంటాడు. కాబట్టి ఈ శరీరము, ఇంద్రియాలు ఏ అవస్థలు పొందుతున్నాయో, జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి, వాటి అన్నిటినీ తెలుసుకుంటూ నిరాకారంగా జ్ఞాన స్వరూపుడై ప్రకాశిస్తూ ఉంటాడు మనలో ఉండినటువంటి పరమాత్మ. అస్వప్నం, స్వప్నము లేనిది. స్వప్న పదము చేత స్వప్న జాగ్రత్తలు రెండునూ సూచింపబడిన. ఆ స్వప్నము అంటే ఏదో కళలని కాదు. ఆ స్వప్నము అంటే ఏదో ఒక రూపాన్ని అనుకుంటూ ఉండడం కదా. స్వప్నంలో కూడా ఏదో ఒక ఇల్లు, అక్కడిలో చూసుకుంటూ ఉంది. ఇప్పుడు మేలుగా ఉన్నప్పుడు ఇప్పుడు అంతే, ఆ ఇల్లు, అక్కడిలు, మనుషులు, వాళ్ళని వాటిని చూసుకుంటాం. అంటే స్వప్నం అన్నా ఒకటే, నిద్ర అన్నా ఒకటే. రెండిటి లేనటువంటి శుద్ధ జ్ఞాన స్వరూపుడు పరమాత్మ. ఎప్పుడు జ్ఞానమాత్రంగా నిలిచి ఉండేటువంటి వాడు, తానుగా నిలిచి తానుగా అయినటువంటి వాడు పరమాత్మ స్వరూపుడు. ఈ జాగ్రత్త స్వప్నములు రెండును సత్యజ్ఞానము లేకపోవుట చేత కలిగిన అజ్ఞానము చేత సృష్టింపబడిన మాయా జగత్తులే. మనమేమో ఈ జాగ్రత్త అంతా మన ఉద్యోగాలు చేస్తున్నాం, ఇవి చేస్తున్నాం అనుకుంటున్నాం. ఇది కూడా నేను నిద్రతో సమానమే. ఎందుకు అంటే ఇక్కడ కూడా ఆ జాగ్రత్త స్వప్నాలు, ఆ జ్ఞాన స్వరూపం అనేటువంటి ఆ జ్ఞానం ఇక్కడ లేదు. ఆ జ్ఞానాన్ని మర్చిపోయినాడు. తన స్వరూపం ఎప్పుడైతే తనకు మరుపు వచ్చిందో అప్పుడు కలుగుతుంది ఈ మనిషి ప్రపంచ విషయము, ఈ జాగ్రత్త, స్వప్నము. ఎంతసేపు తన స్వరూపము తెలియబడుతూ జ్ఞానమాత్రంగా నిలిచినాడో, తన స్వరూపంగా నిలిచి అక్కడ ఆ నిద్ర లేదు, స్వప్నము లేదు, ఏది లేదు. శుద్ధ జ్ఞాన స్వరూపమైన పరమాత్మ మాత్రమే ప్రకాశిస్తుంది. బయటికి వస్తే ఆ స్వప్నం ఎట్లాడిదో ఈ జాగ్రత్త అట్లాడితే పొమ్మన్నాడు. అవుననే వేదాంతికి జాగ్రత్త ప్రపంచము కూడా స్వప్న తుల్యమే అవుతున్నది. వేదాంతి ఏమనుకుంటాడు అంటే ఆ జాగ్రత్త ఎట్లాడిదో ఈ స్వప్నము అట్లాడితే, ఈ స్వప్నం ఎట్లాడిదో ఈ జాగ్రత్త కూడా అట్లాడితే అనుకుంటాడు. ఆత్మజ్ఞానంలో ఇంటి అజ్ఞానం లేదు. కావున తత్సృష్ట నామరూపాత్మకమైన జగత్తు కూడా లేదు. ఆ జగత్తు కూడా ఇక్కడ మనస్సుకు ఉంటే, అజ్ఞానం ఉంటే ఈ జాగ్రత్త, స్వప్నము అనుభవిస్తుంది కదా. అట్లా లేదు. ఎట్లుంది? ఆ పరమాత్మ స్థితిలో జ్ఞాన స్వరూపమై ప్రకాశిస్తున్నాడు. కాబట్టి అజ్ఞానం అనే నిద్ర లేదు, స్వప్నము లేదు. ఎప్పుడు జ్ఞానమాత్రంగా ప్రకాశిస్తూ ఉంటాడు పరమాత్మ స్వరూపుడు మనలో. త్రాడు రూపమే లేనప్పుడు సర్పభ్రాంతియే లేదు కదా. అది త్రాడు ఉన్ననే కదా భ్రాంతి చెంది దాన్ని సర్పముగా మనం గ్రహించుట. తాడు ఉంటే దాన్ని చీకట్లో పాము అనుకుంటాం. తాడే లేకపోతే పాముని ఎందుకు అనుకుంటాం? అది కూడా లేదు కదా. ఆ విధంగా అనామకం, అరూపకం, నామరూపము లేనిది నామరూపాత్మకమైన ఈ మాయా ప్రపంచమంతయు ఆ తత్వమందు లేనిదే అవుతున్నది. ఆ జ్ఞాన స్వరూపమైన ఆ పరమాత్మ యందు ఈ స్వస్వరూపమనే సర్పం కనిపించినట్టు, తాడు ఎందు సర్పం కనిపించినట్టు కనిపిస్తుంటుంది. ఈ కనిపించే ప్రపంచం అక్కడ కనిపించడం లేదు. సర్వము బ్రహ్మస్వరూపంగానే తెలియబడుతూ ఉంటుంది ఆ పరమాత్మ స్థితిలో.